కీలకమైన అంశం మీద కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉదంతంలో. అది నెంబర్ 1 ఏంటంటే ఖచ్చితంగా ప్రతి చోట అంబులెన్సులు ఉండాలి ఈ కేంద్రాల దగ్గర. ఈ అంబులెన్సులతో పాటు డ్రైవర్లు ఉండాలి, డాక్టర్లు అందుబాటులో ఉండాలి. ప్రతి కేంద్రం దగ్గర అవి ఏర్పాటు చేసి ఉండాలి. ఇలాంటప్పుడు ప్రత్యేకించి చూస్తారు. స్వయంగా చంద్రబాబు గారు కనిపెట్టింది ఏంటి, అక్కడ సదరు అంబులెన్స్ ఉంది కానీ డ్రైవర్ లేరు. 20 నిమిషాల నుంచి 25 నిమిషాల దాకా టైం పట్టింది. తద్వారా తొక్కిసలాటలో గోల్డెన్ అవర్ అంటారు, ఆ తొక్కిసలాట జరగగానే ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాళ్ళు. అలా తీసుకెళ్ళకపోవడం వల్ల అప్పటికీ కొంతమంది వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు సిపియూలు చేసి. కానీ ఈ మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉండుంటే, ఎమర్జెన్సీ అక్కడ డాక్టర్లు, అక్కడే నర్సులు, అక్కడే ఈ సిస్టమ్ ఉండుంటే జరిగి ఉండేది కాదు, ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు, గాయపడ్డంతో ఆగుండేది. ఇప్పుడు దానికి కారకులు ఎవరు? ఇప్పుడు ఇందులో సెక్యూరిటీకి సంబంధించి బదిలీ చేసాం శ్రీధర్ గారిని, అట్లాగే డిఎస్పీ గారిని బదిలీ చేసాం, సస్పెండ్ చేసాం, ఇన్ఛార్జ్ అని హరినాథ్ రెడ్డిని చేసాం. బట్ దీనికి బాధ్యులు ఎవరు? ఇది కూడా తేలాల్సి ఉంది.